వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాలను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటోకు పూల దండలు వేసి పూలు చల్లి మాజీ ఎమ్మెల్యేలు దాసరి వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జయశంకర్ సార్ ఫోటోకు పూలు జల్లి నివాళులర్పించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి ఊకల్ గ్రామాలకు సంబంధించిన 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో చేరిన సందర్భం కనిపిస్తూ ఉంది. పార్టీలో చేరిన వారికి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ స్కీములు స్కాములు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని సందర్భంగా ఆయన విమర్శించారు. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారని, ఇవంతా కూడా హాస్యాస్పదమైనటువంటి విమర్శ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. సీఎంగా ఉన్నప్పటి కేసీఆర్ గారి పాలన రాష్ట్రంలో ఒక స్వర్ణయుగ పాలన అని, రేవంత్ రెడ్డి పాలనలో రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు నిధులు నియామకాల పేరిట ఉద్యమం కొనసాగింది. ఆ తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కోటి రత్నాల వీణ తెలంగాణ అనే దాశరథి మాటలను నిజం చేసే విధంగా తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా దేశానికే ఆదర్శవంతంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారని చెప్పి మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఘోష్ కమిషన్ ఇచ్చింది నివేదిక మాత్రమేనని, జడ్జిమెంట్ కాదని ఈ సందర్భంగా వాళ్ళు వ్యాఖ్యానించారు. 665 పేజీల నివేదికలో 55 పేజీలు మాత్రమే బయట పెట్టి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు కేబినెట్ దగ్గరకు ఘోష్ నివేదిక చేరకముందే మీడియాలో ఎలా ఆ నివేదిక వెళ్ళిందంటూ ప్రశ్నించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇది కుట్రకు కారణం కాదా అని చెప్పి ప్రశ్నించిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గణపురం మండలం గణప సముద్రం చెరువును మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు, సందర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గణప సముద్రం చెరువు ఆధారంగా వేలాది ఎకరాల్లో రైతులు రెండు పంటలు సాగు చేస్తూ ఉంటారని, ప్రస్తుతం వర్షాకాలంలో వర్షాలు సరిగా కురవక డెడ్ స్టోరేజ్కి నీళ్లు చేరిన సందర్భంలో ఆ చెరువును నింపాలన్నటువంటి డిమాండ్ అయితే గండ్ర వెంకటరమణారెడ్డి చేస్తూ ఉన్నారు. దేవాదుల ద్వారా గణప సముద్రం చెరువు నింపే విధంగా గ్రావిటీ కెనాల్ నిర్మాణం కోసం టెండర్లు జరిగాయని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆ పనులు జరగడం లేదని, తక్షణమే గణప సముద్రం చెరువును నింపే విధంగా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతాంగం పక్షాన గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 16వ వార్డుకు సంబంధించిన 50 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.